ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు భీమవరంలో మద్యం మత్తులో ఓ యువతి హల్చల్ చేసింది. బ్రిడ్జ్ వద్ద ఫుల్ గా మద్యం తాగి రహదారికి అడ్డంగా పడుకుంది. మా మందు బాబులు ఉన్నారు ఇక్కడ. మద్య నిషేధం పాసిబిలిటీ ఉందా? ఏమి ఇచ్చినా తాగుతారని అర్థమైంది. నాసిరకమైన పర్వాలా, ఏదైనా పర్వాలా, ఈ రెండింటికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకుందాం. కొంచెం కిక్కిపాలా. సరే పని చేద్దాం. తాగి ఏం చేస్తాం అనేది కదా విషయం. నువ్వు తాగి 10 మందికి చెప్పాలా. మీరు కోరుకున్న చోట మద్యపాన నిషేధం. మంచి చేశాము అని చెప్పుకునేదానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలవండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు. ఇది కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్లో దాంట్లో ఆఫ్ వేసుకోవాలనుకుంటే తప్పకుండా నేను అండగా ఉంటా, రేట్లు తగ్గిస్తా. కంబాలదిన్ని గ్రామంలో విషాదం నెలకొంది. ఓ కిరాతకుడు 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేశాడు. మద్యం మత్తులో రహంతుల్లా కిరాతకానికి పాల్పడినట్టు నిర్ధారించారు. సారాయిగా లేకుండా నా బిడ్డ బతుకు కదా.